పల్నాడు జిల్లాలో ఓటర్లకి డబ్బు పంచుతూ కార్యకర్తలు పట్టుబడ్డారు, లేకపోతే పిఠాపురంలో డబ్బుల కోసం ఉద్యమం చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? డబ్బు పంచడం కామన్. ఇందులో పత్తిత్తులు ఎవరు లేరు, అందరూ పత్తిత్తులే, పతివ్రతలు ఎవరూ లేరు. కథలు చెప్పడం బాగుంటుంది. డబ్బు ఇవ్వని పార్టీ ఎన్నికలు ఎవరు లేరు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సహా. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశము, బీజేపీ, జనసేన అందరూ డబ్బులు ఇచ్చారు. ఎదుటి వాళ్ళ తరపున వాళ్ళు పట్టుబడ్డప్పుడు యువతల మీడియాలో, యువతల వాళ్ళ తరపున పట్టుబడ్డప్పుడు అవతల మీడియా ఇవి రాస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఉద్యమాలు చేసే స్థాయికి వచ్చేసింది ప్రజాస్వామ్యం. ఎందుకు ఇయ్యరని నిలదీసే స్థాయికి వచ్చింది. మనం అంటుంటాం సంక్షేమ పథకాలు ఇస్తే అయిపోతుందని. ఇన్ని వేల కోట్ల రూపాయల సంక్షేమం ఇచ్చినా ఓటు డబ్బులు వదిలిపెట్టట్లా, ఓటర్ డబ్బులు వదిలిపెట్టట్లా. మళ్ళీ ఆ 2000 కావాల్సింది. అది ఇవ్వకపోతే ఉద్యమాలు చేసే దశ. కాబట్టి అసలు ఏంటి ఈ డెమోక్రసీలో అంటే, ఎవరికి వాళ్ళు అందరూ నీతులు చెప్పేవాళ్ళే. కాకపోతే ప్రజాస్వామ్యం బూత్ అయిపోయింది.